వీడియో మొదలెట్టే ముందు ఒక్క మాట, కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాలు చాలా ఉంటాయి ఈ వీడియోలో, అండ్ జగన్ గారు మాట్లాడినా కూడా ఉంటాయి. ఇది కళ్యాణ్ గారు చెప్పారు అని నేను మీకు చెప్తే కళ్యాణ్ గారికి మాటగా నేను చెప్తున్నట్టు, అంతేగాని నేనేదో చెప్తున్నట్టు కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పలానా విషయం చెప్పారు అంటే ఆయన మాటగా నా ఛానల్ ఒక వారధిలా పనిచేస్తుందని. ఈ ఎంటైర్ పొలిటికల్ డిస్కోర్స్ ప్రస్తుతానికి ఏదైతే నడుస్తుందో రెండు పార్టీస్ నుంచి దానికి ఒక పర్స్పెక్టివ్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను అంతే. దాంట్లో జస్ట్ కొంచెం మైండ్ఫుల్ గా ఉండండి. అండ్ హియర్ గోస్ ద వీడియో. ఈ సమస్య పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిందా, ఇది వరకే ఉందా? ఇది నేనంటున్న మాట కాదు, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే నిన్న ఉప్పాడు వెళ్ళారు ఆయన. ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవడంలో వచ్చిన సమస్య లేదంటే ఉన్న సమస్య అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అని చెప్పారు. నాకు ఆ భరోసా నాకు ఇచ్చారు. కాకినాడ జిల్లాలో ఉండే వాళ్ళకి ఆ ప్లేస్ తెలిసే ఉంటుంది. నేను కూడా 10 సంవత్సరాల క్రితం కాకినాడలో ఉన్నప్పుడు ఆ ప్లేస్ని విజిట్ చేశాను నేను. అదే పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ గడ్డ మీద నిలబడి మత్స్యకారులతో మాట్లాడుతూ చెప్పిన ఈ మాట ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా అపోజిషన్ మీద తోసడం చాలా సింపుల్, అది ఈజీ ఎస్కేప్. కానీ ఈ సమస్య వచ్చిన తర్వాత ఏదో కొత్తగా క్రియేట్ చేసింది కదా, ఆ మత్స్యకారులు ఏదైతే అడుగుతున్నారో దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ నాకు ఇవ్వడానికి 100 రోజులు నాకు ఇమ్మని మిమ్మల్ని అర్థిస్తున్నా, మీరు ఇస్తారా అని కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ఏంటి ఆ సమస్య వీడియోలో మనం మాట్లాడదాం. కానీ ఏంటంటే షణ్మోహన్ గారు కలెక్టర్ గారు కనీసం మాకు 100 days టైం ఉంటే దీని మీద యాక్షన్ ప్లాన్ చేద్దామని ఒకసారి, అంటే ఎలా చేద్దాం దీనికి సంబంధించి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం చాలా గరంగా ఉన్నాయి. ప్యారలల్ గా ఇదే రోజున ఒక 150 కిలోమీటర్ల దూరంలో నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఈ పీపీపీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని, ఇటు అయ్యన్న పాత్రుడు గారిని ఇద్దరిని క్వశ్చన్ చేశారు. ఇవాటి నుంచి నవంబర్ 22 వరకు వార్డుకి వెళ్తా, నేను ప్రతి లొకేషన్కి వెళ్ళి ఒక రచ్చబండ చేస్తాను, స్టేట్ నుంచి ఏదైతే అపోజిషన్ వస్తుందో ఈ మోడల్ కి ఆ సంతకాల సేకరణ జరుగుతుందని చెప్పి ఒక పక్కన మాట్లాడుతున్నారు. కలెక్టర్కు కూడా డిమాండ్ పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. నవంబర్ 23వ తారీఖు వరకు సంతకాల సేకరణ అన్ని కూడా చేసి, నవంబర్ 22వ తారీఖు వరకు సంతకాల సేకరణ అన్ని కూడా చేసి, మీరు నన్ను తిడితే తిట్టండి నేను పడతా అని ఒక పక్క కళ్యాణ్ గారు అంటున్నారు. మత్స్యకారులు ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో గత కొన్ని నెలలుగా దట్ ఇస్ రియల్. ఆ కాలుష్యం కానీ దానివల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్న విధానం కానీ వాళ్ళ జీవనోపాధి కదా అది వేటకెళ్ళడం అదంతా వాళ్ళు ఫేస్ చేస్తున్న రియల్ టైం ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం రెండు పొలిటికల్ పార్టీస్, ఇటు కూటమి గవర్నమెంట్ కానీ అటు వైసీపీ పార్టీ కానీ ఒకరి మీద ఒకరు ఏ ఎలిగేషన్ చేస్తున్నారో న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో మీ ముందు పెడతా. వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారు అంటారు, ఆయన ఏవైతే ఇండస్ట్రీస్ గురించి మీకు ఇబ్బంది ఉందని చెప్పి మీరు మాకు కంప్లైంట్ చేస్తున్నారో అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినవి కాదు. అవి 2005లో ఎస్ఈజెడ్ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు. మేము వైసీపీ నాయకుల్లాగా ఏదైనా ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంటే మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని తరిమే మళ్ళీ నేషన్ వైడ్ మాట్లాడుకుంటారు. మనకి ఇటు ఇండస్ట్రీస్ రావాలి, అటు పొల్యూషన్ కూడా తగ్గాలి. దీనికి ఒక నిర్దిష్టమైన రోడ్ మ్యాప్ వేయడానికి నాకు 100 రోజులు కావాలి అని కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ 3 days తర్వాత నేను వస్తాను, పడవేసుకొని వెళ్తా, నేను ఏ లొకేషన్లో అయితే పొల్యూషన్ జరుగుతుంది, కాలుష్యం వస్తుందని చెప్పి మత్స్యకారులు మమ్మల్ని అడుగుతున్నారో, కంప్లైంట్ చేశారు, నేనే స్వయాన వెళ్ళి చూస్తా. నేను మీలో ఒక్కడిని, నేను డిప్యూటీ సీఎం గానా పిఠాపురం ఎమ్మెల్యే గానీ ఒక మత్స్యకారుడిలాగా నేను ఆలోచిస్తాను. దీనికి సొల్యూషన్ నేను ఇస్తాను. 3 రోజుల్లో చెప్పేసి వెళ్ళిపోవడానికి నాకు ఈజీ అది, కానీ నేను అలా చెప్పను, నాకు 100 రోజులు టైం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ 100 రోజుల్లో మత్స్యకారుల సమస్యలకు ఆయన సొల్యూషన్ డెలివర్ చేస్తారో లేదో మనకి సమయం సమాధానం చెప్తుంది. బట్ ప్రస్తుతానికి కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, డిఫరెంట్ ఇష్యూస్ మీద మనం 1 by 1 డిస్కస్ చేద్దాం ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. మన లోకల్ ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు, అంతెందుకు మన భారతదేశంలో ఏ స్టేట్ లో ఏం జరిగినా కూడా ఆ కాంప్లికేటెడ్ టాపిక్ ని అందరికీ అర్థమయ్యేలా ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీరు ఆఫీస్ నుంచి కాలేజ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మీకు ఆ టైం మిగులుతుంది కదా, ఒక 10 నిమిషాలు నాకు కేటాయిస్తున్నారు కదా, అది చాలు నాకు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా ఈ వీడియోస్. మన కమ్యూనిటీ రోజు గ్రో అవుతుంది. అండ్ కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నానని నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. కళ్యాణ్ గారు ఉప్పాడకు వచ్చి నేను మాట్లాడతాను మత్స్యకారులతో డైరెక్ట్ గా అని చెప్పి 10th వస్తానని చెప్పారు. 9th వచ్చి మాట్లాడారు. ఇన్ఫాక్ట్ మాట్లాడడం కన్నా ముందు షణ్మోహన్ గారు ఎవరైతే ఉన్నారు కాకినాడ కలెక్టర్ ప్రస్తుతానికైనా, ఆయనతోనూ డిఫరెంట్ కమిటీస్ హెడ్స్ ఎవరైతే ఉంటారో, అవి ఎన్జిఓస్ ఎవరండి, మత్స్యకారులు ఎవరండి, కన్సర్న్ పార్టీస్ ఉంటాయి కదా, ఆ హెడ్స్ అందరితో కూర్చొని మాట్లాడి తర్వాత బయటకు వచ్చి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు ఆయన. అది హెలికాప్టర్లో చూడడం అంతా కూడా మనకి విజువల్స్ వాళ్ళ జనసేన పార్టీలో వాళ్ళు పెట్టారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏంటి ప్రాబ్లం, ఎందుకు కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, ఆయన 100 days రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే, అక్కడ మేజర్ ఇష్యూ మీరు చూడాలి. మనకి ఎంటైర్ కాకినాడ డిస్ట్రిక్ట్ మనం చూస్తే అది కోస్టల్ ఏరియా అవడం వల్ల చాలా బిజినెస్ జరుగుతుంది. అక్కడ ఇండస్ట్రీస్ రావడానికి చాలా ఆస్కారం ఉంది, ముఖ్యంగా ఆక్వా రిలేటెడ్ ఇండస్ట్రీస్. ముఖ్యంగా చుట్టుపక్కల ఏరియాస్ లో కూడా మనం చూస్తే ఈ తుని, నక్కపల్లి, సెజ్ అని ఉంటుంది, స్పెషల్ ఎకనామిక్ జోన్. అసలు ఈ సెజ్ అంటే ఏంటో అందరికీ సింపుల్ గా చెప్పేస్తాను నేను. దేశంలో కొన్ని ల్యాండ్ పార్సల్స్ కి గవర్నమెంట్ కొన్ని స్పెషల్ పర్మిషన్స్ ఇస్తుంది. అక్కడ అన్ని రూల్స్ అప్లై అవ్వవు, ట్యాక్స్లు, కస్టమ్లు, ట్రేడ్ రూల్స్ ఏమీ పడవు. ఇది ఎందుకు చేస్తారంటే మనకి వెల్త్ క్రియేషన్ జరగాలి, ఇండస్ట్రీస్ రావాలి అని. ప్లస్ ఏమైనా ఒక గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలని టక్కన వచ్చేస్తుంది, అది సెజ్ లో గానీ మనం చేస్తే. అలాంటి సెజ్ చుట్టూ ఉండడం వల్ల ఇండస్ట్రీస్ అవి బలంగా వచ్చి వెల్త్ క్రియేషన్ జరుగుతుంది, డబ్బులు వస్తున్నాయి, ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. కానీ సరైన ఓవర్ సైట్ లేకపోవడం వల్ల ఈ పొల్యూషన్ కానీ కెమికల్స్ అయితే వచ్చేయడం, వాటర్ లో కలిసిపోవడం, ఫిష్లు అన్ని చచ్చిపోవడం, లేదా అక్కడ నుంచి వెళ్ళిపోవడం, మత్స్యకారులు వేటకెళ్తే సరైన వేట దొరకపోవడం,
ఇలాంటి ఇష్యూస్ అన్ని క్రియేట్ అవుతున్నాయి. దీని గురించి గవర్నమెంట్ ని పదే పదే అడుగుతున్నారు. గత కొన్ని నెలలుగా జరుగుతుంది, కొత్తగా వచ్చింది ఏం కాదు ఇది. ఇన్ఫాక్ట్ కళ్యాణ్ గారిని చాలా మంది నిలదీశారు. ఈ విషయాన్ని కళ్యాణ్ గారు కూడా అడ్రస్ చేశారు. మీరు వైసీపీ పార్టీ వాళ్ళైనా రండి, మీరు ఇది పార్టీల సమస్య కాదు, ఇది మనందరం కలిసికట్టుగా కూర్చొని సాల్వ్ చేయాలి అని. ఎనీవేస్, ఈ ఆరోబిందో ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటంటే ఇక్కడ మనం ఇండస్ట్రీస్ ని బెదిరించొద్దు. నేను మత్స్యకారులతో ఈ ఎన్జిఓస్ కూడా మాట్లాడాను, వాళ్ళందరికీ ఇండస్ట్రీస్తో ఎటువంటి ప్రాబ్లం లేదు. అట్ ద సేమ్ టైం ఈ పొల్యూషన్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం మీద దాన్ని సాల్వ్ చేయాలి. ఒకటి కాదు, రెండు కాదు, 7,000 కుటుంబాలు దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఆయన ఇక్కడ డైరెక్ట్ సొల్యూషన్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఆయనకు కూడా తెలియదు అనే విషయాన్ని ఆయనే చెప్తున్నారు. నాకు 100 రోజులు మీరు ఇస్తే కానీ మేమేం చేయలేము ఇక్కడ చెప్పలేను నేను. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మీరు ఏవేవైతే ప్రాబ్లమ్స్ నా ముందు పెట్టారో, అది అమీనాబాద్ హార్బర్ ఇష్యూ కానీ, సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ ఉండే స్టోన్స్ అన్నిటి వల్ల అలా బోట్స్కి అది ఇబ్బంది అవుతుంది, ఇరిగిపోతున్నాయి అని చెప్పి కంప్లైంట్ వచ్చింది. తర్వాత ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ అని చెప్పి ప్రతి సంవత్సరం సముద్రం మీదకి రావడం వల్ల చాలా వరకు ఇల్లు వెళ్ళిపోతున్నాయి. సో అక్కడ సీ ప్రొటెక్షన్ వాల్ లాంటిది ఒకటి కట్టాలి. 324 కోట్ల కోసం నేను లాబింగ్ చేస్తున్నాను. నేను క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడుతున్నా. 3-4 మీటింగ్స్ ఆల్రెడీ అయినాయి. నేను ఒక్కడిని అనుకుంటే జరిగేది కాదు ఇది. 250 crores 320 crores అని డిస్కషన్ నడుస్తుంది. ఇది నేను అంటున్నమాట కదా, ఆయన అంటున్నమాట. మనకి కేంద్ర ప్రభుత్వం సానుకూలత తెలియజేశారు, కానీ అది 320 కోట్లు ఇవ్వాలా లేదా 250 వాటి మీద ఊగిసలాడుతూ ఉందని మనకి మాటలు. వన్స్ అదొక కొలుక్కు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాల్ క్రియేట్ అవుతుంది, దానికి నాది హామీ అని కళ్యాణ్ గారు చెప్తున్న మాట. ఇన్ఫాక్ట్ ఆయన ఇచ్చిన ఈ స్పీచ్లో ఆయన మాట అన్నారు, తప్పనిసరి తద్దినం అని. అదే కాంటెక్స్లో ఉన్నారంటే ఈ ఆక్వాకల్చర్ వల్ల కానీ, ప్రాన్ ఎక్స్పోర్ట్స్ వల్ల కానీ, ఇండస్ట్రీస్ ఉండడం వల్ల కానీ చాలా వరకు డబ్బులు వస్తున్నాయి. దగ్గర 1,30,000 కోట్ల ఆదాయం ఉంది. 3 లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది, 15 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది ఇక్కడ. కానీ సాడ్లీ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఇదే ఇండస్ట్రీస్ వల్ల కాలుష్యం పెరిగిపోయి వేట సరిగ్గా జరగ ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. అందుకని మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇండస్ట్రీస్తో మాట్లాడాలి. ఇంత వేస్ట్ వాటర్లోకి ఎందుకు వెళ్తుంది, దీన్ని తగ్గించలేమని అడగాలి. దాని ఫిల్టరేషన్ ప్రాసెస్ జరగాలి. మన మత్స్యకారులను మనం కాపాడాలి. ఇంకో మాటను కూడా ఎక్నాలెడ్జ్ చేశారాయన. ఎంత మనం కాదనుకున్నా ఇది ఆయన నియోజకవర్గమే, పిఠాపురం. ఇన్ఫాక్ట్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు పక్కన వర్మ గారు కూడా ఉన్నారు. ఆయన ఇక్కడ చాలా గ్రిప్ ఉన్న మనిషి ఆయన. ఆ కాన్స్టిట్యున్సీలో త్రాగునీటికి కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ మనం వాటర్ కూడా తాగలేకపోతున్నాం. మనం అంత పొల్యూట్ అయిపోయింది, వాటర్ బాటిల్ కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి కళ్యాణ్ గారు ఎక్నాలెడ్జ్ చేయడం మీరు చూడండి. మరి ఇన్ఫాక్ట్ ఇప్పటిదాకా ఆయన మాట్లాడుకోవడమే చాలా డిలే అయిపోయినట్టు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో మాట్లాడాలి, అక్కడ ఏంటి ఆ ఇష్యూ కనుక్కోవాలి, ఒక సొల్యూషన్ అయితే ఇక్కడ తీసుకురావాలి. ఆ లొకేషన్లో ఆ ఇండస్ట్రీస్ ఉండడం తప్పైతే మరి రీలొకేట్ చేయాలా, కాలుష్యాన్ని వాటర్లో కలపకుండా ఆపడం అనేది డిసైడ్ చేయాలి. ఇన్ఫాక్ట్ పొల్యూషన్ ఆడిట్ ఒకటి చేపిస్తానని 3 రోజులు అని చెప్పి ఆయన అంటున్నారు. మరి చూడాలి. ఇన్ఫాక్ట్ ఇదే మత్స్యకారుల కమ్యూనిటీ నుంచి 18 మంది వేటకెళ్ళి పాపాలు చనిపోయారు. వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించింది గవర్నమెంట్, తలా 5 లక్షలు చెప్పున. ఇప్పటిదాకా అది ఇవ్వకుండా వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి మీరు. అందుకే నేను వీడియో బిగినింగ్ లో కూడా ఒక మాట అన్నాను, నేను ఇలాంటి ఇష్యూని ఆ పర్టికులర్ వర్గం, అదే వైసీపీకి చెందిన వర్గం అని సింప్లిఫై చేసేయడం చాలా సింపుల్. బట్ అట్లీస్ట్ కళ్యాణ్ గారు దాన్ని ఎక్నాలెడ్జ్ చేశారు. ఇది వైసీపీ వల్ల క్రియేట్ అయిన సమస్య కాదు, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన తర్వాత క్రియేట్ అయిన సమస్య కాదు, ఇది ముందు నుంచే ఉంది, దీన్ని సాల్వ్ చేయాలి అని. అగైన్ కళ్యాణ్ గారు దీనికి ఏం చెప్పారంటే, ఇందులో 5 మందికి ఆల్రెడీ 25 లక్షలు నేను ఇప్పించానని, మిగిలిన 13 మంది ఎవరైతే ఉన్నారో మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో 90 లక్షల ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో అది రీచ్ చేయాలని నేను చూసుకుంటా నేను. ఇది కళ్యాణ్ గారు ఇచ్చిన మాట. మా ఎక్స్గ్రేషియా అందలేదు అని చెప్పారు. వెంటనే ఈ రోజునే నేను స్వయంగా 5 మందికి ఇప్పించాను. మిగతా 13 మందికి, దాదాపు 18 మందికి 5 లక్షల రూపాయలు చొప్పున 90 లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ మన కీ టేకేవేస్ ఏంటి, ఎందుకంటే ఏ నాయకుడనే చెప్తారు, మాటలు చెప్పడం మంచిదే, అట్లీస్ట్ జనాలతో ఇంటరాక్ట్ అవుతున్నారు ఆయన. కానీ మనకు అల్టిమేట్గా ఏం కావాలి, ప్రజలకి, ఈ వీడియో చూస్తున్న మీకు, నాకు, అన్నిటికన్నా ముఖ్యంగా మత్స్యకారులకి, వాళ్ళకి సొల్యూషన్స్ కావాలి. అక్కడ జరుగుతున్న కాలుష్యం తగ్గాలి, వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావాలి. ఇన్ఫాక్ట్ వేటకి వెళ్ళకుండా ఉండే ఒక టైం ఉంటుంది, డేంజర్ జోన్ టైం అది. ఆ టైంలో కూడా గవర్నమెంట్ అండగా ఉంటుంది, ఒక 20,000 ఇస్తా అని చెప్పి ప్రకటించింది. ఒకటి, అది అందాల్సిన టైంకి అందాలి. 2, ఈ వాగ్దానాలు ఏవైతే కళ్యాణ్ గారు చెప్పారో, 1 ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ 14వ రోజున మీటింగ్ జరుగుతుంది, దానికి సంబంధించి సొల్యూషన్ తీసుకొస్తాను. 2, 3 రోజుల్లో మళ్ళీ నేను ఉప్పాడ వచ్చి ఒక బోట్ వేసుకొని నేను వెళ్తాను, డైరెక్ట్ గా నేను చూస్తాను, ఆ కన్సర్న్ పార్టీస్తో మాట్లాడతాను. 3, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూర్చొని ఒక ఆడిట్ చేయించాలి. 3, 100 రోజుల టైం మీరు నాకు ఇవ్వండి, ఒక రోడ్ మ్యాప్ తో నేను మీ ముందుకు వస్తాను. ఈ 100 days ఇస్ ఎ లాంగ్ 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 టైం. అంత టైం అడగడానికి కళ్యాణ్ గారు ఇస్తున్న రీజన్ ఏంటంటే, నేను 3 days 4 days అని చెప్పి వెళ్ళిపోవచ్చు, నేను మీరు చప్పట్లు కొట్టేస్తారని హ్యాపీగా వెళ్ళిపోతారని, అక్కడ పని ఏం జరగదు. లేదా నేను బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి తలా ఒక 20,000 ఇచ్చేసి నేను వెళ్ళిపోవచ్చు నేను. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ అనేది కళ్యాణ్ గారు వాదన. బట్ ఆయన క్రిటిక్స్ ఇక్కడ ఏమంటారంటే, అయినా కూడా 100 రోజులు చాలా ఎక్కువ కదండి. ఇన్ఫాక్ట్ కళ్యాణ్ గారు అక్కడ 4-5 సార్లు అడగాల్సి వచ్చింది ఆ క్రౌడ్ని, మీరు ఇస్తారా నాకు ఆ టైం, నేను తీసుకొచ్చా 100 రోజులు అని. మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక 100 రోజుల సమయం కావాలి. ఆ 100 రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్థించడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. నాకు ఒక 3 నెలల నుంచి 100 రోజుల సమయం కావాలి.
అక్కడ జనాలు కూడా మాకు న్యాయం జరుగుతుందా సార్, ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ అభిమాన నటుడు అయినప్పటికీ ప్రశ్న వాళ్ళ జీవితాలకు సంబంధించి గవర్నమెంట్ లో ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన అడిగిన టైంలో ఆయన చేస్తానన్న డెలివరబుల్స్ ఆయన ఇస్తారా లేదా మనం చూడాలి. ఇన్ఫాక్ట్ ఆయన 3 days తర్వాత మళ్ళీ వచ్చి కలెక్టర్ గారితో షణ్మోహన్ గారితో బోట్ వేసుకొని వెళ్తా అని చెప్పి అంటున్నారు ఆయన. ఐఎమ్ రియల్లీ హోపింగ్ దాన్ని కూడా ఆయన వీడియోలో చూపిస్తారని. ఎందుకంటే మత్స్యకారులు ఏమంటున్నారు, అక్కడ ఇష్యూ ఉంది, మాకు నీళ్లు కాలుష్యం అయిపోయింది ఆ పర్టికులర్ లొకేషన్స్ లో, ఆ పోర్టల్స్ లో, ఆ బెల్ట్స్ లో అని చెప్తున్నారు కదా, అది మనందరం చూడాలి ఏ ఎక్స్టెంట్ కి నాశనం అయిపోయింది ప్రస్తుతానికి అని. అది ప్రజల దాకా రావాలి అది. ఎందుకంటే దే విల్ బి లివింగ్ ఆన్ ద ఎడ్జ్. మత్స్యకారులు ఎవరైతే ఉంటారో రోజు ప్రాణాలు తెగించి లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటారు వాళ్ళు. ఈ వీడియోలో నేను ఈ పాయింట్స్ మాట్లాడుతున్నది కూడా కళ్యాణ్ గారితో పాటు మత్స్యకారుల సమస్యలు కూడా మీ ముందు పెడదామని. నేను ఒకవేళ నిజంగా చేయలేకపోతే నేను రాజకీయాలను వదిలేసి వెళ్ళిపోతాను, ఇది కూడా కళ్యాణ్ గారు అంటున్న మాట. ఇది పరిరక్షణ కావాల్సిందే మనకి, దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, దాన్ని ఎక్కడ కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా. నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నేను దానికి ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. నిజం కొలుచా బొంకు పొడవు అనే ఎగ్జాంపుల్ చెప్పి, అబద్ధాలు చెప్పాలంటే 100 ఇంత పెద్ద పొడుగ్గా చెప్పొచ్చు మనం. నిజం అనేది నేను చేస్తానా చేయనా అనే మాట మీదే ఉంటుంది, ఆ మాట నేను నిలబెట్టుకుంటాను అని కళ్యాణ్ గారు చెప్పారు. అది నేను మీ ముందు పెట్టాను అంతే. మీతో పాటు నేను కూడా ఒక ఉత్సుకతతో చూస్తున్నా ఈ ఇష్యూకి సొల్యూషన్ వస్తుందా రాదా అని. ఇప్పుడు మనం ప్యారలల్ గా గట్టిగా మాడాల్సి వస్తే ఒక 150 కిలోమీటర్ల అవతలకి వెళ్దాం మనం. నర్సీపట్నం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు ఈ నర్సీపట్నం ఆయన ఎందుకు సెలెక్ట్ చేశారంటే అక్కడ మెడికల్ కాలేజ్ సగానికి సగం కట్టి ఆపేసి ఉంది. అది కొంచెం మెటఫారికల్ గా, సింబాలిక్ గా కూడా ఉంటుంది ప్రెస్ కి చూపించడానికి. ఒక పక్క పీపీపీ అనే పాయింట్ కి ఆయన కంప్లీట్ గా వ్యతిరేకం అని చెప్తూ అయ్యన పాత్రుడు గారికి ఈయనకి ఒక చిన్న వార్ ఆఫ్ వర్డ్స్ లాంటిది అయింది. నర్సీపట్నం అనేది అయ్యన గారి కంచుకోట, అది ఆయన నియోజకవర్గం. అది అక్కడ ఆయన నిలబడి ఒక మాట అన్నారు కొన్ని డేస్ బ్యాక్, ఫ్యూ డేస్ అగో. మీరు కావాలంటే జియో చూపించండి, అక్కడ పర్మిషన్ లేదు అనే మీనింగ్ వచ్చినట్టు ఈయన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి రెస్పాండ్ అవుతూ, మీరు ఎలా ఒక స్పీకర్ గా ఉండి మీరు కూటమి ప్రభుత్వంతో కుమ్మక్కై ఉంటారు మీరు. అగైన్ ఇది నా మాట కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మాట. స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. మీరు ఒక చిన్న కామన్ సెన్స్ వాడండి. మీరు ఇదే వీడియోలో ఇంతసేపు నేను కళ్యాణ్ గారి గురించి మాట్లాడాను కదా, కూటమి ప్రభుత్వం సైడ్ ఏం మాట్లాడుతుందో మీ ముందు పెట్టాను. నేను ఈ పార్టీకి ఫేవర్ గా మాట్లాడుతున్నాను, ఆ పార్టీకి ఫేవర్ గా మాట్లాడుతున్నాను అంటే ఒకటే వీడియోలో అటు కళ్యాణ్ గారు మాట్లాడింది, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది, రెండు మీ ముందు పెడుతున్నానే. నాకు నిజంగా ఒక పార్టీ ఫేవర్ అయితే ఇలా 2 పార్టీల తరపున మాట్లాడుతున్నా. మీరు 2 పార్టీలు మర్చిపోండి. కళ్యాణ్ గారు జగన్ గారిని ఒకటే వీడియోలో మీరు ఎన్నిసార్లు వినుంటారు, మీరు ఎన్ని ఛానల్స్ లో చూసుంటారు. వాళ్ళిద్దరు చెప్పిన పాయింట్స్ మీ ముందు పెడుతూ వాళ్ళిద్దరికి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, బట్ నా వరకు వస్తే వాళ్ళు ఏమైనా తప్పు చేసినా మీ ముందు పెట్టేస్తా, వాళ్ళు ఏమైనా చెప్పినా కూడా ప్రజలకు అందజేయాలనుకున్నా మీ ముందు పెడతా సింగిల్ వీడియోలో. అగైన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం వస్తే ఆయన ప్రణాళిక మన కళ్ళ ముందు ఆయన క్లియర్ గా పెట్టారు. ఆయన నబార్డ్ దగ్గర కానీ వేరే ఏజెన్సీస్ దగ్గర కానీ ఏవైతే ఫండింగ్ వచ్చిందో అది ఆ పేపర్స్ అని జనాలకు చూపిస్తూ, చూడండి ఫండింగ్ లేదని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది, ఫండింగ్ ఉంది అని ఒక పక్క ఆయన చెప్తూనే నెక్స్ట్ November 22 వరకు ఏదైతే ఆయన చేయబోతున్నారో ఆ రచ్చబండ కార్యక్రమం ప్రతి వార్డుకి వెళ్తా, నేను జనాలతో మాట్లాడితే ఇంటరాక్ట్ అవుతా, ఈ ఇష్యూకి సంబంధించి మెడికల్ కాలేజ్ ఇష్యూ ఏదైతే ఉందో జనాల నుంచి ఏదైతే వ్యతిరేకం ఉందో ఆ సంతకాలు అవి సేకరిస్తా, జనాల వాయిస్ గా నేను ఉంటా అని చెప్పి జగన్ గారు చెప్తున్నారు ఇక్కడ. ఇన్ఫాక్ట్ జగన్ గారు చంద్రబాబు గురించి చాలా పర్సనల్ రిమార్క్స్ చేశారు. అది వీడియోలో ఈ పోడియంలో నేను చెప్పదలుచుకోవట్లేదు అది, బట్ కొన్ని విషయాల్లో కేటగారికల్ గా ఆయన చాలా క్లియర్ గా ఉన్నారు. గవర్నమెంట్ కి అకౌంటబిలిటీ ఉండాలంటే అపోజిషన్ నుంచి పుష్ బ్యాక్ రావాల్సిందే. అది ఇవాళ కూటమి ప్రభుత్వానికి వైసీపీ నుండైనా, రేపు కానీ ఒకవేళ వైసీపీ వస్తే టీడీపీ నుంచైనా జనసేన నుంచైనా. ఆయన చెప్పిన పాయింట్స్ ఏంటి, ఇక్కడ 17 కాలేజీలు మళ్ళీ మీరు స్టేట్ రన్ చేయండి, మీరు ఇన్వెస్ట్ చేయండి, వాటిని మళ్ళీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు చేయండి. మీరు డిస్ప్రపోర్షనేట్ గా డబ్బులు స్పెండ్ చేస్తున్నారు, మీరు అమరావతి మీద ఎక్కువ పెట్టేస్తున్నారు, మీరు పబ్లిక్ హెల్త్ అనేది నీడ్ ఆఫ్ ది అవర్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇలా చాలా కేటగారికల్ గా డిఫరెంట్ పాయింట్స్ ఆయన టచ్ చేశారు. బట్ ఇక్కడ జగన్ గారికి కొంచెం వ్యతిరేకంగా క్రిటిసైజ్ చేసే వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఇవన్నీ మీరు జనాల దగ్గరికి వచ్చి థియేట్రిక్స్ లా చేయడం కన్నా మీరు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి కదా. మీరు అసెంబ్లీలోకి ఎందుకు రావట్లేదంటే అగైన్ జగన్ గారి సైడ్ లో చెప్పేది ఏంటంటే, మాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా మాకు ఇవ్వండి, రెండో పార్టీ అక్కడ లేదు, మమ్మల్ని కావాలని కార్నర్ చేస్తారు అసెంబ్లీలో కూర్చుంటే అని చెప్పి ఆయన వాదన. ఇక్కడ ఆయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎందుకు ఇవ్వట్లేదు, ఆయన డిమాండ్ చేసింది ఏంటి, దానికి అయ్యన పాత్రుడు గారు చెప్పింది ఏంటి, టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, జనసేన వాళ్ళు ఏమంటున్నారు, జర్మనీ వెళ్ళిపో అని చెప్పి కళ్యాణ్ గారు అన్నది దాంతో వీడియో చేశాను నేను. ఆ వీడియోని వీడియో ఎండింగ్ లో నేను ట్యాగ్ చేస్తే ఒకసారి చూడండి మీరు. బట్ ఆయన ఈ పబ్లిక్ అపియరెన్స్ మనకి తెలిసిన విషయం ఏంటంటే November 22 వరకు ఆయన పబ్లిక్ లో యాక్టివ్ గా ఉంటారు, గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తారు. దీనికి సంబంధించి కానీ ఆయన రచ్చబండ కార్యక్రమంలో బయటకు వచ్చి మాట్లాడిన విషయాలు కానీ, కళ్యాణ్ గారు ఈ మత్స్యకారులకు సంబంధించి కానీ, వేరే ఏ టాపిక్ గురించి అయినా కానీ, లేదా మన లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా బయటకు వచ్చి ఏం మాట్లాడినా కూడా అది మీ ముందు పెడతానని, అండ్ దెన్ యూ డిసైడ్. ఇది మనం ఇలాగే పెడదాం. ఎందుకంటే ఏదైనా ఒక పాలసీ గురించి మాట్లాడితే పార్టీకి ఫేవర్ అంటారు, అలా కాదు. నేను వాటికి చెప్తున్నా, మన ఛానల్ అన్ని పార్టీ పర్స్పెక్టివ్స్ ని మీ ముందు పెట్టి ఒక న్యూట్రల్ జోన్ లో ఉంటుంది. మీరు ఒక్క వీడియో చూస్తే ఓకే ఈ ఇష్యూ మీద టీడీపీ స్టాండ్ ఇది, జనసేన స్టాండ్ ఇది, వైసీపీ స్టాండ్ ఇది,
జగన్ గారు ఇది అంటున్నారు, కళ్యాణ్ గారు ఇది అంటున్నారు, చంద్రబాబు గారు ఇది అంటున్నారు అని ఒకటే వీడియోలో మొత్తం క్లారిటీ మీకు వచ్చేలా నేను చూసుకుంటాను. అండ్ ఇక్కడ ఏదో నేను కళ్యాణ్ గారు చెప్పిన పాయింట్స్ చెప్తే కళ్యాణ్ గారు నేను సమర్థిస్తున్నట్టు, జగన్ గారు చెప్పిన పాయింట్స్ చెప్తే జగన్ గారిని సమర్థిస్తున్నట్టే కాదు. వాళ్ళు ఇలా చెప్పారు అని మీ ముందు చెప్తున్నా. రేపు పొద్దున్న వాళ్ళు డెలివర్ చేయకపోతే అది కూడా మీ ముందు పెడతారు. కళ్యాణ్ గారు 3 రోజుల్లో వస్తా అన్నారు, 100 రోజుల్లో సాల్వ్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్ ని. సో ఖచ్చితంగా మనం చూద్దాం 100 రోజుల్లో ఎంతవరకు జరుగుతుందో మీ సమక్షంలోనే నేను పెడతా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు November 22 వరకు చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఇచ్చిన ప్రామిసులు కానీ ఆయన ఫుల్ఫిల్ చేయకపోతే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనందరికీ క్లియర్ ప్లెయిన్ సైట్ లో ఉంటుంది. అది అల్టిమేట్లీ ఇది మన హక్కు, ఇది మన ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనం ఎన్నుకుంటే కదా వాళ్ళ నాయకులు అయింది. సమస్యలు పాలసీల పరంగా మాట్లాడాల్సి వస్తే ప్రజలు వర్సెస్ రాజకీయ నాయకులు, అంతే. ఆ విధంగానే నేను చూస్తాను. నేను నాకు ఏ పార్టీ అయినా ఒకటి, ఏ రాజకీయ నాయకుడైనా ఒకటే. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. అమీనాబాద్ హార్బర్ ఉంది కదా, అందులో ఉండే ఫిషరీస్ ని, కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మోడర్నైజ్ చేయడానికి ఆ ఫండింగ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి వస్తుంది మీకు తెలుసా? ఆప్షన్ ఏ బ్లూ రివల్యూషన్ స్కీమ్, ఆప్షన్ బి PM మత్స్య సంపద యోజన, ఆప్షన్ సి సగర్మల ప్రాజెక్ట్, ఆప్షన్ డి ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన. మీరు తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. మీరు అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా కూడా, లేటెస్ట్ న్యూస్ ని మీరు స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా మీరు, ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్. అండ్ బై ద వే క్వశ్చన్స్ ఆన్సర్ అక్కడ లేకపోతే ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అయితే వాళ్ళకి చెప్పేస్తా పెట్టేయమని, మీరు ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని చెప్పి మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే, ముఖ్యంగా జియో పొలిటికల్ వీడియోస్, దట్స్ ఎ గ్రేట్ ఛానల్. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి లైఫ్ స్టైల్, ఫ్యాషన్, గ్రూమింగ్ ఏదైతే ఉందో నేను ముందు చేసేవాడిను, దాన్ని మళ్ళీ రివైవ్ చేసి ఒక ఛానల్ క్రియేట్ చేశాను నేను. ఆ ఛానలే అది. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ, బీ ఎ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే, వాల్యూటైన్మెంట్ అనే ఈ పదం ఏదైతే ఉందో, నా వీడియోస్ తో మీకు రావాల్సిన వాల్యూ మీకు కంప్లీట్ 100% వస్తుంది. యూఆర్ ద ప్రైమ్ క్రీమ్ ఆడియన్స్. మీరు ఇన్ఫాక్ట్ ఈ పాయింట్ దాకా చూడడం వల్ల, వ్యూ డ్యూరేషన్, రిటెన్షన్ వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? మీరు ఆఫీస్ నుంచి, కాలేజీల నుంచి వచ్చిన ఒక 10 నిమిషాలు కేటాయిస్తున్నారు కదా, 10-15 minutes విందాం. మన పని మనం చేసుకుంటూ ఈ వ్యక్తి చెప్పింది విందాం, మనకి చుట్టూ ఏం జరుగుతుందో అర్థమైపోతుందని. దానివల్లే మనకు వస్తున్న ఈ గ్రోత్. దట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు యూ. అండ్ ఆ కొత్త వాళ్ళలో కానీ ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే, ఇది మీ ఫస్ట్ వీడియో అయ్యి ఉంటే నాది, బీ ఎ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, జాయిన్ ద కమ్యూనిటీ. ఒక 15 నిమిషాలు నాకు ఇవ్వండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెట్టా. ఈ వీడియో ఏదైతే ఉందో, రీసెంట్ గా జరుగుతున్న మోహన్ బాబు యూనివర్సిటీ గురించి, దాని చుట్టూ జరుగుతున్న లీగాలిటీ గురించి వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. ఎడ్యుకేషన్ సెక్టర్ కి సంబంధించి ఎవరికైనా ఎటువంటి డౌట్స్ అయినా ఉండుంటే దాని రియల్ సొల్యూషన్ ఏంటి అని ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నాకు కొంచెం విజయ్ గారి ఇష్యూ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది, తమిళనాడులో ఏం నడుస్తుంది అంటే, కమల్ హాసన్ గారు ఎంటర్ అయ్యారు దాంట్లో. కమల్ హాసన్ గారు విజయ్ గారికి ఒక వార్ ఆఫ్ వర్డ్స్ లాంటివి జరుగుతుంది, డైరెక్ట్ గా పేరు పెట్టకపోయినా. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.